హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఈ వింటర్ సీజన్‌లో దొరికే పచ్చి బఠానీతో పరాటా రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బావుంటాయి. మనకి ఈ వింటర్ సీజన్‌లో చక్కగా పచ్చి బఠానీలు బయట సూపర్ మార్కెట్‌లో గానీ, రైతు బజార్‌లో గానీ రెగ్యులర్‌గా దొరుకుతూ ఉంటాయి గదా! వాటితో ఇలా పరాటా చేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా బావుంటాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. దీనికోసం అయితే ముందుగా గోధుమ పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని, అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండిని తీసుకున్నానండి. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా కొద్దిగా ఉప్పుని కూడా వేసేసుకొని, ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి గానీ, మనం అప్పటికప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనుకున్నప్పుడు గానీ, సీజనల్‌గా దొరికే ఈ పచ్చి బఠానీతో మనం ఇలా పరాటాని తయారు చేసుకుంటే చాలా బావుంటాయండి. ఈ పిండిని మనం రెగ్యులర్‌గా ఇంట్లో చపాతీ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో, అలాగే కలుపుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నూనెను కూడా అప్లై చేసుకొని, ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకోవడం వల్ల మనకి ఈ పిండనేది సాఫ్ట్‌గా అవుతుందండి. పరాటాలు తయారు చేసుకోవడానికి ఈ పిండి మరీ సాఫ్ట్‌గా ఉండకూడదు. అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. కొద్దిగా సెమీ సాఫ్ట్‌గా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా నూనె అంతా ఇలా అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే మనకి పిండి చక్కగా సాఫ్ట్‌గా తయారవుతుంది. తర్వాత ఇక్కడ పచ్చి బఠానీని ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకుని, ఒక కప్పు దాకా పచ్చి బఠానీని తీసుకున్నానండి. అంటే ఇవి ఫ్రోజన్ గ్రీన్ పీస్ అండి నేను తీసుకున్నదైతే. మీకు రైతు బజార్‌లో దొరికే బఠానీలు కూడా తెచ్చి ఒలుచుకుని వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్‌లో మనకి ఇలా ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా అమ్ముతూ ఉంటారు కదా! తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బఠానీని బాగా ఉడికించుకోవాలి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయండి ఈ బఠానీలు. ఇలా ఉడికిపోయిన బఠానీని ఒక్కసారి చిదిపి చూస్తే అర్థమైపోతుంది మీకు ఉడికిందా లేదా అని. ఇది నార్మల్‌గా ఇలా వాటర్‌లో కాకపోయినా మీరు ఆవిరి మీదైనా సరే ఉడికించుకోవచ్చు. చాలా తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిపోయిన బఠానీలన్నిటిని ఒక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పరాటాలోకి స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా ఒక పాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక అర టీ స్పూన్ దాకా కొద్దిగా దంచుకున్న ధనియాలను వేసుకోవాలండి. ధనియాలు ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. తర్వాత ఇందులో ఒక చిన్న కప్ దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే కరెక్ట్‌గా నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకున్నానండి. దానిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉల్లిపాయలను కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోండండి. ఆల్రెడీ ఉడికించినప్పుడు కూడా ఉప్పు వేసుకున్నాము. తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. మీకు కారం కొద్దిగా ఎక్కువగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే ఒక టీ స్పూన్ దాకా చాట్ మసాలాని, ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసుకుని, ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ బఠానీల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఈ బఠానీ స్టఫింగ్‌ని 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత మీరు మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మ్యాష్ చేసుకుంటున్నానండి. అంటే నా దగ్గర మ్యాషర్ లేదు కాబట్టి ఇలా ఒక గ్లాస్ తీసుకుని దానిని బాగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ బఠానీ ఉడికిపోయే ఉంటాయి కాబట్టి మనకి చాలా ఈజీగా మ్యాష్ అయిపోతాయి. మీకు ఇలా ఇష్టం లేకపోతే గనక మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు గానీ, ఇవన్నీ మధ్య మధ్యలో తగులుతూ చాలా బావుంటుంది. నేను అందుకనే మిక్సీ జార్‌లో వేయలేదు. ఇలాగే మ్యాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు చివర్లో కొద్దిగా పైనుంచి కొత్తిమీర తరుగును కూడా వేసేసుకొని, మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ స్టఫింగ్‌ని బాగా చల్లారనివ్వాలి. ఈ స్టఫింగ్ నేను కంప్లీట్‌గా పచ్చి బఠానీతోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇందులో ఒక ఉల్లిపాయను కూడా మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు. అలా కూడా బావుంటుంది. తర్వాత ఇక్కడ మనకి కొద్దిసేపటికి ఈ చపాతీ పిండి కూడా చక్కగా నానిపోయింది. ఇప్పుడు పరాటాల కోసం ఎప్పుడైనా పిండిని కొద్దిగా పెద్ద సైజులోనే తీసుకోవాలండి. ఎందుకంటే మనం స్టఫ్ చేసుకుంటాం కాబట్టి పిండి ముద్దని కొద్దిగా పెద్ద సైజులోనే తీసుకోవాలి. ఇక్కడ కలుపుకున్న పిండిలోంచి ఇలా నేను ఈ సైజులో చపాతీని తీసుకున్నాను. చపాతీ ముద్దను తీసుకొని ఒకసారి మొత్తం బాగా చక్కగా చేత్తో ఇలా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా 2 వేళ్లతో మనం కొద్దిగా పెద్ద సైజులో దీనిని ఇలా తిప్పుకుంటూ రౌండ్‌గా పెద్ద సైజులో చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫ్ చేసుకోవటానికి వీలుగా చేసుకోవాలండి. తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్ల దాకా స్టఫింగ్‌ను పెట్టుకోవాలి.
ఇక్కడ మీరు ఈ స్టఫింగ్ డైరెక్ట్‌గా అంటే మనం పూర్ణాలు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి. పిండి ముద్దని ఫస్టు ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టీ స్పూన్ల దాకా స్టఫింగ్ కూడా పెట్టేసుకుని ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా ఎడ్జెస్ ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ఎడ్జెస్ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని రౌండ్‌గా బాల్ లాగా తయారు చేసేసుకోవటమే. మనకి ఈ స్టఫింగ్ పరాటాలు చేయటం కొంతమందికి అసలు కుదరదు కదండీ. అలాంటి వాళ్ళకైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఇలా పిండి ముద్దని తీసుకున్న తర్వాత 2 వేళ్లతో ఇలా కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి స్టఫింగ్ పెట్టుకోవడం కోసం. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా మనం స్టఫింగ్ తయారు చేసుకున్న దానిని పెట్టేసుకోవాలి ఇందులో. ఇది ఏదైనా సరే ఏ స్టఫింగ్ అయినా సరే ఈ పద్ధతిలో తయారు చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టుకున్న తర్వాత పైనుంచి స్పూన్‌తో కొద్దిగా ఇలా లోపలికి ప్రెస్ చేసేసుకుని ఇప్పుడు అటు ఇటు ఎడ్జెస్‌ని జాయింట్ చేసుకోవటమేనండి. చాలా ఈజీ అసలు ఈ ప్రాసెస్ అయితే. స్పూన్‌తో ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా లోపలికి కొద్దిగా స్టఫ్ చేసేసి ఎడ్జెస్‌ని ఇలా నార్మల్‌గా ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది మనం పరాటా ఒత్తుకున్నప్పుడు కూడా ఎక్కడ బయటికి అనేది రాదండి. ఇలా ఎడ్జెస్‌ని మొత్తం ఇలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిపి రౌండ్‌గా బాల్ లాగా తయారు చేసేసుకోవటమే. చాలా ఈజీ అండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి స్టఫింగ్ కూడా ఎక్కడ బయటికి రాదు అసలు. అన్నిటినీ ఇలాగే ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి పరాటాలు ఒత్తుకోవడం చాలా ఈజీ అండి. ముందుగా కొద్దిగా పొడి పిండిని వేసేసుకుని పిండి ముద్దను పెట్టి ఇలా కొద్దిగా చేత్తో ఫస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి లోపలున్న స్టఫింగ్ కూడా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ఇలా మొత్తం కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ కర్రతో పైనుంచి ఇలా పైపైన మాత్రమే చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా పైపైన ఇలా రౌండ్‌గా చేసుకుంటే మనకి లోపల పెట్టిన స్టఫింగ్ కూడా పరాటా అంతా ఈవెన్‌గా ఉంటుందండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా అవ్వదు. చూసారు కదా ఎక్కడా కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎంత బాగా వచ్చాయో. ఈ ప్రాసెస్‌లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు పరాటాలని కాల్చుకోవడం కోసం పెనం పెట్టుకుని పెనం పైన పరోటా వేసుకుని పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాల్చేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుని ఇలా పైన మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒకవైపు చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపుకి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే కొద్దిగా ఆయిల్ ప్లేస్‌లో బటర్‌నైనా సరే అప్లై చేసుకోవచ్చండి. 2 వైపులా ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని మాడిపోకుండా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా ఇలా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి పరాటా అంతా చక్కగా కాలుతుందండి ఈవెన్‌గా ఎక్కడా మాడిపోకుండా. ఇలా ఒకసారి పరాటాలు తయారు చేసుకోండి. స్టఫింగ్ కూడా ఎక్కడ బయటికి రాకుండా చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయి. ఇలాగే ఆలు పరాటాలు కానీ ఏదైనా సరే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇలా బాగా కాలిన పరాటాలని తీసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. దీంట్లోకి మసాలా కర్రీ కానీ లేదంటే ఉట్టిగా పెరుగుతో అయినా తినేసేయచ్చండి. ఎందుకంటే లోపల స్టఫింగ్లో మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేస్తుంటాం కాబట్టి పిల్లలకైతే అలా డైరెక్ట్గానే ఇచ్చేసేయచ్చు. వాళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి. చూసారు కదా లోపల స్టఫింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి. ఈ లోపల పెట్టుకున్న స్టఫింగ్ కొద్దిగా స్పైసీగా తయారు చేసుకుంటే మనకి సైడ్లో నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదండి. డైరెక్ట్గానే తినేసేయచ్చు, అంత బాగుంటాయి. ఈ పరాటాల్ని మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.